పసుపు కుంకుమల నోము. పూర్వకాలం నాటి మాట. ఆ కాలమున ఒక గ్రామాన ఒక ధనవంతుడైన కోమటి ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె కలిగినది. పెరిగి పెద్దదైనది. ఆమెను వారి కులస్థుడగు ఒక వరునికిచ్చి వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్లకు ఆమె భర్త స్థిరత్వం లేక అస్థిరుడై చంచలుడై ఇంటి పట్టున ఉండక దేశదిమ్మరిలా తిరుగుతూ ఉండేవాడు. అందుకు అతని భార్య పాపం చాలా బాధపడుతూ ఉండేది. గౌరీశంకరులను ప్రార్థించి, ఆది దంపతులారా, నా కష్టం గట్టెగ్గే మార్గమేమీ లేదా అని వినయంగా అడిగింది. ఒకనాడు శివుడు కలలో కనిపించి, పిచ్చిదానా, అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, తప్పక కాలం కలిసి వస్తుంది, నీ కోరిక సిద్ధిస్తుంది, పసుపు కుంకుమల నోము నోచుకో అని వివరాలు చెప్పి అదృశ్యమయ్యాడు శంకరుడు. పరమేశ్వరుడు చెప్పిన విధంగా ఆమె ప్రాతకాలాన లేచి స్నానం చేసి 5 కుంచుముల పసుపు 5 కుంచుముల కుంకుమ సిద్ధం చేయించుకొని ముత్తైదువులను పంచింది. పంచే సమయాన మౌనధారణ ముఖ్యం. పంపకం పూర్తవగానే గౌరీదేవికి కుంకుమ పూజ చేయించి అన్నదానం చేయించింది. తాను తిన్నది. వ్రత ప్రభావం. తెల్లవారేసరికి ఆమెకెదురుగా ఆమె భర్త నిలబడి ఉన్నాడు. మందహాసం చేస్తూ పరమశాంతంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం, అద్భుతం, వింత, విస్మయం. ఆమె ఇది కళా నిజమా, ఈ వ్రతమందు ఇంత అద్భుత శక్తి ఉందా అనుకుని ప్రతి ఏటా చేసేది. హాయిగా భర్తతో జీవించింది. ఇహమందు సుఖపడి పరమందు మోక్షం పొందింది. అందరూ ఈ నోము నోచవచ్చు, ఆచరించవచ్చు, ఫలం పొందవచ్చు. భక్తి శ్రద్ధలు అవసరం, నమ్మకం ముఖ్యం, విశ్వాసం ప్రధానం. నాస్తికులు చేసిన ఫలితముండదు. దైవమును నమ్మిన వారే ఈ నోమును ఆచరించాలి.